అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంపై జాతీయ మాల మహానాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పదే పదే అద్దంకిని అవమానించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్సీ నామినేషన్ వేయమని చెప్పి చివరి నిమిషంలో పేరు మార్చడం అద్దంకిని అవమానించడమే అని ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తెలంగాణ పరిణామాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అద్దంకిని అడ్డుకునే శక్తులను నిర్వీర్యం చేయడానికి తెలంగాణ పౌర సమాజం ఏకం కావాలని పిలుపునిచ్చారు. అద్దంకికి సముచిత స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కల్పించాలి. తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు అద్దెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అద్దెకి ఇచ్చిన మాటను ఖబర్దార్. అద్దెకి అడ్డుకుంటున్న దుండగుల్లారా ఖబర్దుకోవడం. ఖబర్దార్. అద్దెకి అడ్డుకునే దుండగుల్లారా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా చివరి నిమిషం వరకు కూడా బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చివరి నిమిషాల పేరు మార్చి మళ్ళీ దాఖలకు 2018 అదే పరిస్థితి. 2023 మన ఎన్నికలలో మనందరం చూసినాం. చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠగా ఆయన పేరును మొత్తం కూడా బలం చేయడం, తర్వాత టికెట్ వేయకుండా అన్యాయం చేయడం, తర్వాత 2024 కూడా ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేసుకోవాలని చెప్పి అధిష్టానం నుంచి క్లారిఫికేషన్ వచ్చినాక, అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినాక కూడా ఆయన నామినేషన్ పత్రాలు మొత్తం రెడీ చేసుకొని బయటకు వెళ్ళే క్రమంలో 9 రాష్ట్రాలలో సంఘం బలంగా ఉంది. ఈరోజు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా దయాకర్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చాలా సంబరాలు చేసుకున్న పరిస్థితుల్లో చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ ఉన్నారు. ఎందుకు అద్దంకి దయాకర్ పేరు ఎందుకు మారుస్తున్నారో మాకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ఎందుకు ఈ అవమానం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ప్రజలకు గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పేద ప్రజల పక్షాలు ఉంటుంది, ముఖ్యంగా దళితుల బడుగు బలహీన వర్గాల పక్షాలు ఉంటుందని ఒక నమ్మకంగా ఈరోజు ఉన్నాం. కానీ ఆ నమ్మకం ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, తన ఎఫర్ట్ మొత్తం తెలంగాణలో పెట్టేటువంటి వ్యక్తిగా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఎక్కడో తెలంగాణలో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇదే నా ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు పేరు ప్రకటిస్తారు? ఎందుకు మీడియాకు లీకులు ఇస్తారు? ఎందుకు మీరు నాటేషన్ అని చెప్పి ముందు పంపిస్తారు, తర్వాత ఎందుకు పేరు మారుస్తారు? చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీని వెనుక కుట్రదో చెప్పాల్సిన బాధ్యత కూడా ఏఐసీసీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే పేరు మొత్తం అయిపోయి నామినేషన్ చేసే ముందే పేరు మారుస్తూ ఉన్నారు. దీని వెనుక అద్దంకి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈ ఏఐసీసీ పెద్దలందరూ చెప్పాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాం. పౌర సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మానమానాడుగా, మేము దళిత సంఘాలుగా మేము అందరూ అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళ పేర్లను బయటపెట్టండి. ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా మేము ఒకటే చెప్పాల్సుకున్నాం. అద్దంకిని రాజకీయ ఎదుగుదలను అడ్డుకోనే శక్తులు ఏమైనా కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి మేము వెనకాల సమాజం మొత్తం కూడా ముందుకు వస్తుంది. దయాకర్ అంటే ఒక కులమో, ఒక పార్టీ, ఒక మతం కాదు. దయాకర్ అంటే ఈరోజు సమాజంలో తెలంగాణ పౌర సమాజం మొత్తం కూడా ఆయన వెనక ఉన్నారనే విషయాన్ని మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.